లైవ్ లో చూస్తున్న బిడ్డలకి ఇక్కడున్న బిడ్డలందరికీ కూడా మరి యేసయ్య నామం పేరిట మీ అందరికి మా శుభాది వందనాలు. మనకు రక్షకుడు విమోచకుని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘ తరపున లైవ్ లో చూస్తున్న బిడ్డలకి, దూర ప్రాంతాల నలుదిక్కుల నుంచి వచ్చిన ప్రతి బిడ్డలకి కూడా మరి యేసయ్య మహిమందరితో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. పక్కన చెప్పండి వందనాలని. వందనాలు చెప్పండి. పక్కన కూర్చున్న వాళ్ళకి వందనాలు చెప్పండి. చెప్పండి. లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ పక్కన కూర్చుంటే కనుక ఎవరు ఉండే కనుక వాళ్ళకి వందనాలు చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడు దీవించును గాక. చేపట్టుకొని చెప్పండి. దేవుడిని దీవించును గాక. చేపట్టుకొని చెప్పండి. చేయి పట్టుకొని అలాగా చెప్పండి. దేవుడిని దీవించును గాక. దేవుడికి నెలంత మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. దేవునిలో నువ్వు ఎదుగును గాక. దేవునితోనే నువ్వు నిలబడును గాక. మహిమగల కార్యాలు మనందరము చూచును గాక. ఆమేన్. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన కృప మన మీద ఉండును గాక. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. రీబాలన శాంతల గదన హటెలియరా రాకటల మా రణధరందల గదన హస్తీలి రిబోలబో శకల నమ జరియన దలన హత్తిరినము రణ జరి అందెల గదని అలబో రిబో శకల మర హస్తికిటి తెలియని దరిన సెరిగదన హత్తియ్య. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన దర్శించబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన బిడ్డలందరికీ రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ లో నుండి బిడ్డల రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పటివరకు పాటల్లోను, విజ్ఞాపన ప్రార్థనలోను, ఆరాధనలన్నింటిలో దేవుడు తోడై ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. సండే స్కూల్ అక్కడ దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దాన్ని బట్టి అనేక మంది జాషువా జనరేషన్, దెబోరా జనరేషన్, ఎస్తేరు దెబోరా సైన్యం, ఎస్తేరు ప్రార్థన పరులు రానున్న రోజుల్లో దేవుడు లేపబోతున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చూడండి, గడిచిన ఏప్రిల్ నెలంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. ఆమేన్. అంతేకాకుండా ఎండలు భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఎండల నుంచి మనల్ని దేవుడు కాపాడుతూ మరి మే నెల మొదటి ఆదివారంలో దేవుడు మనల్ని అడిగిపెట్టించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎలా ఉండాలా? కృతజ్ఞత కలిగి మనం ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే నిందక పాడిన పాట అదే. నీకన్నా ఎంతో మంది ధనమున్న వారు మరణించారు, గనులైన వారు మరణించారు. అయినప్పటికీ కూడా నిన్ను నన్ను ఇంకా సజీవులుగా ఉంచాడంటే దేవుడు మనల్ని మీద లక్ష్యం ఉంచాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగా మన మీద కృప చూపిస్తున్నాడంటే అంతులేని కృప మన మీద దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమని దైవజనమ, మరి ఉదయకాల సమయంలో ఈ మొదటి సర్వీసులో మరి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. చూడండి, మరి నిజమా కదా? ఎంతో మంది ఈ వేసవకాలం వచ్చేటప్పటికి ఏప్రిల్ నెలలో ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు అనేక మంది చనిపోయారు. అనేక మంది రోడ్డు ప్రయాణాల్లో చనిపోయారు. అనేక మంది హాస్పిటల్లో చనిపోయారు. అనేక మంది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్తో చనిపోయారు. కానీ ఎన్న తగిన వరమైనప్పుడు కానప్పటికి కూడా దేవుడు మనల్ని దినములు పొడిగించి సజీవించిన దేవునికి చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఒక పాట పాడుకొని మన వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మనం అనుకున్న సమయం ప్రకారము దేవుడు మనల్ని సరైన క్రమంలో మన దేవుడు క్రమంగా మర్యాదగా ఈ కూడికను జరిగించును గాక. ఆమేన్. వాక్యం చెప్తున్నా కానీ స్వస్థతలు జరుగును గాక. వాక్యం చెప్తున్నా కానీ దెయ్యాలు విడల వెళ్ళిపోను గాక. వాక్యం చెప్తున్నా కానీ గడ్డలు కరిగిపోను గాక. వాక్యం చెప్తున్నా కానీ బండ మారిపోయిన హృదయాలు మార్చబడును గాక. వాక్యం చెప్తున్నా కానీ రక్షణ లేని వాళ్ళకి రక్షణ ఇచ్చే కృప దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలలో జయమిచ్చును, శోధనలు జయమిచ్చును, సాతానును ఓడించును. ఏమిస్తాడు మనకి? విజయం చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలు జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా,
నా స్తుతులు నీకేనయా, నా మార్గము యేసయ్యా, నా ఆరాధన. అందరూ చేద్దామా? నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. అందరి మాటలా నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా, నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జన్మ, మరి మీ అందరి కాడ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరిని కాడ దేవుడు దీవించును గాక. ఆమేన్ పలుకుదామా? దేవుడు మనందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. కాపాడా? ఏం చేశాడు? కాచి వాక్యమేనండి. ఫస్ట్ ఏం చేశాడు? మనం గడిచిన వారం అంతా, గడిచిన నెలంతా ఏం చేశాడు? మనల్ని కాచి కాపాడి సురక్షితంగా సజీవులుగా దేవుడు ఉంచాడు. ఆమె అందుకు మొదటి ఆదివారం మనం ఏమంటామంటే బ్లెస్సింగ్ సండే. ఏం సండే? ఆశీర్వదించబడిన ఆదివారం. ఆమేన్. ఆశీర్వదించబడిన ఆదివారం. ఎందుకంటే గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి అన్ని అవసరతలు తీర్చి మనకి ఏది కావాలో అది సమృద్ధినిస్తూ ముందుకు తీసుకెళ్తూ మరి నూతనమైన ఆ వారంలోనికి మనల్ని అడిగిపెట్టినట్టు పెడతాడు. కాబట్టి అందుకే మొదటి ఆదివారానికి నేను ఏం పెట్టానంటే పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారము బ్లెస్సింగ్ సండే. ఏం సండే? బ్లెస్సింగ్ సండే అంటే ఆశీర్వదించబడిన సండే. ఆయన గనక ఆశీర్వదించబడకుండా ఉంటే, ఆయన గనక మనల్ని దీవించకుండా ఉంటే గనక, ఆయన చూపు మన మీద ఉంటే గనక మనం కూడా మట్టిలో కలిసిపోవలసిన వాళ్ళమే. ఆమేన్. అవునా కదా? కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆమేన్. కాపాడాడు. అంతేకాకుండా ఆయన కృప మన మీద ధారాళంగా. మూలాంశం ఏంటంటే మనము గ్రహింపలేని కార్యములు ఆయన చేయను. ఏం చేయాలి? చిట్టు కరెంట్ పోతుందా మనం గ్రహిస్తామా? అదే గ్రహింపలేని కార్యాలంటే. దేవుడు చేసే కార్యాలు ఇటు మీద చెప్పండి. మనము గ్రహింపలేని కార్యాలు చేసే నా దేవుడు అనండి. వినపడతాం ఇద్దరికే? తొలగిపోను గాక. చల్కమ్. సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? మనము గ్రహింపలేని కార్యాలని జరిగించే దేవుడు అనండి. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను జరిగించే దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు.
వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, ఇద్దరు కూడా అన్నదమ్ములే. వీడికి ఒక వస్తువు అవసరమైంది, దేవుణ్ణి అది అడుగుతా ఉన్నాడు, కానీ అది రావట్లా. అది ఎంత ప్రార్థన చేసినా ఇతని దగ్గరికి అది రావట్లేదు, ఎంత చేసినా కానీ జరగట్లేదు అది. కానీ ఈయనకి దేవుడు ప్రేరేపించి వీడు అడిగింది ఒకటైతే దానికన్నా ఇంకా మంచిది ఒక చిన్న వస్తువు అడుగుందాం. వీడు ఓన్లీ చిన్న బాల్ అడిగాడు అనుకుందాం, మామూలుగా ఆడుకోవడానికి చిన్న బాల్ అడిగాడు అనుకుందాం. ఈయనకి ఏమనిపించిందంటే, దానితో బాల్ అడిగాడు కదా నా తమ్ముడు, బాలుతో పాటు బ్యాట్, దానికి సంబంధించిన క్రికెట్ సంబంధించిన ఏదైతే ఉన్నదో అవన్నీ కొనుక్కొని తీసుకెళ్లాలని మనసుకు అనిపించింది. అవి తీసుకొచ్చి ఈయన చేతికి ఇచ్చాడు. అప్పుడు వీడు ఊహించింది ఏంటి? ఒకటే. కానీ దేవుడు చేసింది ఏంటి? వీడు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా ఏం చేశాడు? దేవుడు ఈయనతో ప్రేరేపించి దేవుడు ఇతనికి ఇచ్చేటట్టు చేశాడు. హల్లెలూయా. దానినే అంటారు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయగల దేవుడు అని. హల్లెలూయా. కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలని ఆయన చేయగల దేవుడు. ఆమేన్. చూడండి, మన జీవితాల్లో మనం ఎప్పుడు కాడ కొన్ని జరగవు అని అనుకుంటాం. మన జీవితం ఎప్పుడు కాడ, చూడండి, ఇప్పుడు నా జీవితం అనుకుందాం, నా జీవితం ఎప్పుడు కాడ నేను మారతాను, ఈ విధంగా సేవకుడిని అవుతాను, ఈ విధంగా అనేక మందిని రక్షిస్తాను, అనేక మంది నడవలేని వ్యక్తులు నడిపిస్తాం, దెయ్యము శక్తులతో బంధించబడిన విడిపించబడతాం, చావు బతుకులోకి వెళ్ళిన వాళ్ళని నేను బతికిస్తాను అని ఎప్పటికాడ నేను అనుకొని ఉండుండను. అవునా కదా? ఎందుకు? నేను చదువుకున్నది MBA కాబట్టి, MBA చదివి మంచి జాబ్ చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, ఆ జీతంలో బతుకుతూ ఆనందంగా ఉంటాను అని అనుకుంటాను తప్ప నేను సేవకుడిని అవుతానని కాడ ఎప్పటికాడ నేను అనుకోను. అవునా కదా? అటువంటి అనుకోని దానిని ఎవరు జరిగించగలడంటే మన యేసయ్య జరిగించగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి నేను సేవకుని అవటం అంటే నేను గ్రహింపలేనిది గొప్ప కార్యం. ఆమేన్. నేను ఒక సాటికి వెళ్ళిన దెయ్యాలను అదలగొడతానంటే నేను అనుకోలేని అది గొప్ప కార్యం. ఒక సాటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు లేపుకొని వస్తున్నామంటే అది గ్రహింపలేని గొప్ప కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప కార్యాలు దేవుడు ఎలా చేస్తాడంటే, యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం చూడండి, నేను చదువుతాను చూడండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. ఏమంటున్నాడు? దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును. ఉరుము ఎలా ఉంటుంది చెప్పండి? మన వర్షం వచ్చినప్పుడు ఉరుము పడుతుంది కదా. ఉరుము పడినప్పుడు ఆ ఉరుము శబ్దం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. అంటే నువ్వు ఎంత నిద్రలోకి వెళ్ళినా సరే నువ్వు ఆ ఉరుము పడినప్పుడు నీకేమొస్తుందంటే ఖచ్చితంగా మెలుగు వస్తుంది. మనం అంటే ఏమంటాం? ఎక్కడో ఉరుము పడ్డదంటాం. అలాగే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము గ్రహింపలేని కార్యాలను దేవుడు ఎలా చేస్తాడంటే ఆయన నోటి మాట ద్వారా. హల్లెలూయా. ఏ మాట ద్వారా? ఆయన నోటి మాట ద్వారా. ఆయన నోటి మాట ద్వారా ఎలా చేశాడు అయ్యగారు అని మీరు అడిగితే, ఈ సృష్టిని నోటితోనే సృష్టించాడు. ఆమేన్. చెట్టులు మొలమంటే చెట్లు మొలిచినాయి, జల రక్ష జంతువులు మలమంటే జరిగాయి, మత్స్యంలో పుట్టమంటే సముద్రంలో పుట్టిని, సూర్యుడు రమ్మంటే సూర్యుడు వచ్చాడు, చంద్రుడు రమ్మంటే చంద్రుడు వచ్చాడు, ఆకాశ నక్షత్రంలో నక్షత్రాలు ఉండమంటే నక్షత్రాలు వచ్చినాయి. అంటే ఆయన మాట ఎలా ఉంటుందంటే ఊరుము దుండిలాగా ఉంటుంది. ఆమేన్. చూడండి, మరి బైబిల్ గ్రంథాలు మనం చూసుకుంటే, తన శిష్యులు ఒకరోజు సువార్త అయిపోయిన తర్వాత అద్దరికి వెళ్ళమంటాడు. ఎవరిని? శిష్యుల్ని. అద్దరికి వెళ్ళమన్నప్పుడు అద్దరికి శిష్యులు ఏం చేస్తారంటే వెళ్తా ఉంటారు. దానిలో యేసయ్య ఏం చేస్తారంటే నిద్రపోతా ఉంటాడు. మధ్యరాత్రి వచ్చిన తర్వాత, మధ్యరాత్రి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గాలి తుఫాను వస్తుంది. గాలి తుఫాను వస్తే శిష్యులందరూ ఏం చేస్తారంటే
భయపడిపోతూ ఉంటారు. ఏం చేస్తారు? భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతూ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పడుకున్న యేసేని లేపుతారు. ఏం చేస్తారు? నీకు సిగ్గు లేదా, నీకు చింత లేదా, ఇక్కడ మేము చనిపోతుంటే నీకు నిద్ర పడుతుందా, ఎలా పడుతుందని చెప్పేసి దేవుడితో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, లేచి తుఫానా అని తుఫాన్ని ఆయన స్వరంతో గద్దిస్తాడు. గద్దించిన వెంటనే ఆ తుఫాను ఏమైపోతుంది అంటే గాలి తుఫాను ఆగిపోతుంది. హల్లెలూయా. అంటే శిష్యులు అనుకుంటున్నారు ఆ తుఫాను వస్తుంది, ఇది ఆగదేమో, మనం చనిపోతామేమో, మన జీవితం ఇదే లాస్ట్ ఏమో. మనం అంటాం కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం? డాక్టర్లు ఇదిగో ఇంకా ఏమో బతకదో, ఏమో చనిపోతుంది, ఇంకా మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనసు మనం కూడా ఆ శిష్యుల్లాగానే భయపడిపోతాం. మన పని అయిపోయింది అనుకోండి ఇంకని చెప్పేసి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఏది ఏమైనా పర్వాలేదు, నన్ను బ్రతికించండి అని చెప్పేసి మనం ఎవరిని అడుగుతామంటే డాక్టర్లను అడుగుతాం. అవునా కదా? అడిగినప్పుడు వాళ్ళు బతకొచ్చు, బతకపోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది బతుకుతారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. నేను చెప్తున్నది ఏంటంటే, ఆ భయపడుతున్న సమయంలో శిష్యులు ఏ విధంగా అయితే అది జరగదు అనుకున్నదో, శిష్యులు అది ఇంకా మా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే భయపడ్డారో, ఆ సమయంలో దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఏంటంటే గాలి తుఫానులను అణిచివేసిన దేవుడు. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్. ఒకవేళ ఈ రోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితం ఇంకా నీకు బాగుపడతలేదు, నీకు వేడుస్తూ నువ్వు లైవ్ చూస్తున్నావేమో, ఇక్కడ కూర్చున్నావేమో, నీ రోగము తగ్గదు అని ఒకవేళ ఇంకా వేదన చెందుతున్నావేమో, నా జీవితం ఇంకింతే, ఇంకెప్పటికీ బాగుపడదు, నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు అంటున్నాడు ఒక మాట. ఏమంటున్నాడంటే, ఇదిగో గాలి తుఫాన్లు ఒక మాటతో గద్దించిన దేవుడిని నీ సమస్యని కూడా ఒక మాటతో నేను గద్దించగలను. హల్లెలూయా. నా మాట ఎలాంటి మాట అంటే ఉరుముదను లాంటిది. ఆమేన్. ఉరుముదని ఏమైపోతుంది? ఉరుము పడతమే అక్కడ చెట్టు మీద పడితే చెట్టు కాలిపోతుంది. అది ఎక్కడ పడినా ఆ ప్రాంతం అంతా ఏమైపోతుందో భూమి కంపిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతం అంతటి ఇక్కడ ఒక అలజడి వస్తుంది. హల్లెలూయా. మన దేవుడు కాడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఉదయకాల సమయంలో మొదటి సర్వీసులో, నా ఉరుముదని నీకు నేను ఇవ్వబోతున్నాను. ఆమేన్. నీ సమస్య విషయంలో నా ఉరుముదని నీ కుటుంబం మీదకి రాబోతుంది. నేను ఏదైనా చేయగలని దేవుడిని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నమ్మితే మాట్లాడలేని దానివి నువ్వు మాట్లాడగలవు. ఆమేన్. నడవలేని దానివి నువ్వు నడవగలవు. బ్రతకలేని అనుకున్న దాన్ని బ్రతకగలవు. ఇక డాక్టర్లు నా జీవితం అయిపోయింది, ఇంక చనిపోతాడని చెప్పారా ఒక ఐసీలో, నీవు గనక ఒక్కసారి దేవుని ఉరుముదని అంటే ఆయన మాట మీద గనక కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఐసీలో నుంచి కూడా నువ్వు తిరిగి రాగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు. ఆమేన్. ఆయన నీ కొరకు రక్తము చిందించాడు. నీకు నాకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన పొందిన దెబ్బల చేతనే. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారానే మనకి విడుదల. ఆమేన్. ఆయన రక్తము ద్వారా మనకి పాప వీక్షణ. ఆయన రక్తం లేకపోతే మనకి ఏది కాడ రాదు. నేను అందుకే ఎప్పుడు ఇక్కడ ఒక పాట పాడుకుంటాను. ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. ఆమేన్. హల్లెలూయా. ఒంటి నిండా బంగారం ఉన్నా, మేడ మిద్దెలున్నా, కోట్లగా ధనమున్నా కానీ అవేవి కాడ నీ ప్రాణాన్ని కాపాడలేవు. గొప్ప కార్యాలు ఏ కాడ చేయలేవు. నేను అంటాను, దేవుడు ఒక్క మాట నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మరి నా జీవితంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏ డబ్బు కాడ నన్ను బతికించలేదు, ఏది కాడ నన్ను బాగు చేయలేదు, ఏ మెడిసిన్స్ కాడ నన్ను బాగు చేయలేదు. కానీ డాక్టర్లు చేతులు ఎత్తేసారు.
అక్కడ ఉన్న మెడిసిన్లు పనికి రాలేదు, ఏది పనికి రాలేదు. కానీ ఒక దైవజనుడు ప్రార్థించినప్పుడు ఏదైతే గుండు పాడైపోయిందని చెప్పారో డాక్టర్లు, ఎవరైతే చనిపోతారో చెప్పారో అదే హాస్పిటల్లో నా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి, నేను ఊహించలేని కార్యాన్ని జరిగించి నా దేవుడు సజీవులకి ఈరోజు మిమ్మల్ని ముందు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మన సంఘంలో అనేక మందిని దేవుడు అలా నిలబెట్టాడు. నడవలేని వాళ్ళు నడిపించాడు. నడవలేని డాక్టర్లు చెప్పారు, అయినప్పటికీ దేవుడు నడిపించాడు. బతకదని చెప్పారు, బతకనన్న వాళ్ళు నడిపించాడు. ఇంక ఇతను చనిపోతాడని చెప్పిన వాళ్ళని కూడా దేవుడు తీసుకొచ్చి ఈరోజు సజీవులుగా అనేక సంవత్సరాల నుంచి జీవం కలిగే వ్యక్తిగా మన దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అవే గొప్ప కార్యాలంటే. ఆమేన్. ఇది నాకు ఎక్కడిచ్చాడంటే, నేను ప్రతి నెల 1-2 తారీఖున రూములో నేను గడుపుతున్న సమయంలో ఈ నెలలో మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు మీరు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడ దైవజనుడా మందిరము కట్టలేమనుకుంటున్నావా, స్థలము కొనలేను అనుకుంటున్నావా, ఆత్మలు రావని అనుకుని బాధపడుతున్నావా, ఇంకా నా సంఘం ఎదగదని అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుడు చెప్తున్నాడు, ఈ మే నెల నీకు ఏంటో తెలుసా, గ్రహింపలేని, నువ్వు ఊహించలేని, ఆయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికి అత్యధికంగా జరిగించే నెలే ఈ మే నెల. హల్లెలూయా. మరి మా జీవితంలో మే నెల నుంచి ప్రారంభమైంది. మే నెల నుంచి మేము ఊహించలేని కార్యాలు దేవుడు అని ఒక్కోటి జరిగించుకుంటూ వస్తున్నాడు. గడిచిన నెలలో నేను చెప్పాను, అక్కడ ఉన్న స్థలం విషయంలో దేవుడు, ఆ స్థలం విషయంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మెల్లమెల్లగా నా దేవుడు మేము ఊహించలేని కార్యాలు మా జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. నేను ఒకటే మీకు చెప్తున్నాను, దేవుడు మన జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగించాలంటే నీవు నేను ఎలాగుండాలి? నీవు నేను ఎలాగుండాలి అంటే అదే యోబు రాసిన గ్రంథము 36 అధ్యాయము 10-12 వచనాలు చదువుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. యోబు గ్రంథము 36 అధ్యాయము 10-14 వచనాల వరకు చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి. ఉపదేశము వినుటికై వారిని చేవు తెరవజేయును, పాపమును విడిచి రండని ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే, మన జీవితంలో అద్భుతము జరగాలంటే, మన జీవితంలో దేవుడు ఒక నూతన కార్యముని మన జీవితంలో జరగాలంటే నీవు నేను ఏం చేయాలంటే, మొట్టమొదటగా పాపాన్ని చెప్పండి, ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. పాపాన్ని విడిచిపెట్టకపోతే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. చాలా మంది చూడండి, రక్షణ పొందుతారు, దేవుని మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, కానీ సీరియల్ మాత్రం వదిలిపెట్టరు, సినిమాలు మాత్రం వదిలిపెట్టరు, బూతు మాటలు మాత్రం మానరు, అంతేకాదు దొంగతనాలు మానరు. అదే కాకుండా ఎప్పుడు కాదు ఇతరుల మీద అసూయతో ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఎదుగుతుంటే నీ మీద ఏమొస్తుంది? వాళ్ళకి అసూయ వస్తుంది. నువ్వు మంచి మీటింగ్ పెట్టావా, అసూయ వస్తుంది. నువ్వు మంచి బట్టలు కట్టుకున్నావా, అసూయ వస్తుంది. కానీ నువ్వు అప్పుడు పాపం విడిచిపెట్టినట్టు. అవునా కదా? నువ్వు ఎప్పుడైతే పాపం విడిచిపెడతావో, ఎప్పుడైతే దేవుడు ఏదైతే వద్దన్నాడో దైవజనుడి ద్వారా కానీ దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే నేను విడిచిపెట్టమన్నాడో అప్పుడు నువ్వు విడిచిపెడితే గనక నీ జీవితం నా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. మన దేవుడు నేను జాబు చేస్తున్నప్పుడు, బాబు ఈ జాబుని విడిచిపెట్టేయాలన్నాడు కాబట్టి ఆ జాబుని విడిచిపెట్టాను కాబట్టి ఈ రోజు అనేక మందికి నన్ను దేవుడు ఆశీర్వాదకరంగా నన్ను మార్చాడు. ఆమేన్. ఈ రోజు నీ జీవితం ఎందుకు ఆశీర్వాదకరంగా మారతలేదంటే, నీ జీవితం ఎందుకు అనేక మంది దీవెనకరంగా మారతలేదంటే, నువ్వు దేవుడు విడిచిపెట్టబడిన పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. అందుకు దేవుడు ఉరుముతోని నీ ఇంట్లోనికి రావట్లేదు. ఆమేన్. దేవుడు ఉరుముతోని నీ ఇంట్లోనికి రావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. పాపం అంటే ఏంటి? వ్యభిచరించడమే పాపం కాదు. దొంగతనం చేయడం అనేది పాపం కాదు. నువ్వు దేవుని ఇష్టపడకుండా దేవుని ఇష్టపడినా అది పాపమే. ఆమేన్. డబ్బుని ఇష్టపడుతున్నావు, అదొక పాపం. గౌరవ మర్యాదల కోసం ఇష్టపడుతున్నావు, అదొక పాపం. పేరు ప్రఖ్యాతల కోసం ఇష్టపడుతున్నావు, అదొక పాపం. ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయట్లేదా, అదొక పాపం.
నువ్వెప్పుడు చూసిన ఇతరుల మీద ఏడవడమే నీ పని. ఇంక నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు? ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒక విధంగా తిడతామే వేరొకరిని. ఇంక నువ్వేం నువ్వు పరలోకానికి వెళ్తావా? ఎందుకు నీకు ఆరోగ్యం సరిగ్గా ఉండలేదంటే నీ నోరు సరిగ్గా లేదు. నీకు ఫస్ట్ ఏమి లేదు, మన నోరేమి ఎలా లేదంట, సరిగ్గా లేదు. అందుకని మనకు రోగాలు ఏమవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. నేను ఈరోజు చెప్తున్నది, దేవుడు నాకు ప్రార్థన గదులు ఇచ్చిన మాటనే మీకు నేను ఈరోజు చెప్తున్నా. ఈ మే నెల మన వాగ్దానం ఏంటంటే, మన జీవితంలో మన సంఘంలో కానీ మనకిచ్చిన 7 సంఘాలు మనకిచ్చిన మాట ఏంటంటే, మనము గ్రహింపలేని కార్యాలు ఈ నెలలో నా దేవుడు జరిగించబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 2 చేతులైతే హల్లెలూయా చెప్పండి. 2 చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడు ఉరుముదోని చేయాలంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, దేవుడికి అయిష్టమైన పాపాన్ని మనం విడిచిపెట్టాలా. ఆమేన్. ఆయనకి అయిష్టమైన మన జీవితంలో ఏది కాడ ఎప్పుడు కాడ ఉండకూడదు. రెండోది ఏంటో చదువుదాం చూడండి. అక్కడ వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల. ఆమేన్. ఏం చేయాలా? ఎప్పుడైతే దేవుని వాక్యం ఇక్కడ వినబడుతుందో నువ్వు అది ఆలకించాలా. కానీ మనం ఏం చేస్తాం? బయటి అన్ని ఆలకిస్తాం, బయటి అన్ని వినబడతాయి. దేవుని వాక్యం మాత్రం నీ చెవులోకి మాత్రం వెళ్ళదు. దేవుని వాక్యం మాత్రం నీ హృదయంలోనికి వెళ్ళదు. మన హృదయంలోనికి ఏం వెళ్తుందంటే ఈ లోక పాపం అంతా వెళ్తుంది తప్ప దేవుని వాక్యం మాత్రం మన హృదయంలోనికి వెళ్ళదు బిడ్డలారా. నేను చెప్తున్నది ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఈ లోక మాటలు కాదు నీ చెవులోకి వెళ్ళేది, ఈ లోక ఆలోచనలు కాదు నీ తలలోకి వెళ్ళేది, ఈ లోకమైన వ్యర్థమైన కాదు నీ హృదయంలో ఉండవలసింది. నువ్వు నీ హృదయంలో ఉండవలసింది ఏంటంటే ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలా. హల్లెలూయా. ఆయన మాటలు ఎప్పుడు నువ్వు ఆలకించే వ్యక్తిగానే ఉండాలా. ఆమేన్. ఆలకించే వ్యక్తిగా నువ్వు ఎలా ఉండాలంటే ఆయనను సేవించాలా. ఆమేన్. ఏం చేయాలా? రెండో మాట ఏంటి? ఆయనని సేవించాలా. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? డబ్బుని సేవిస్తున్నావు, పేరు ప్రఖ్యాతులను సేవిస్తున్నావు. అంతేకాదు ఇంకేమంటారు, ఇంకేమంటాం, నీకు ఖ్యాతి కావాలని ఓకు పరుగులెడుతూ ఉన్నావు. నేను అంటాను, ఇక్కడ అంటున్నాడు ఏబు అంటున్నాడు, ఏబుతో అన్నాడు దేవుడు, ఇక్కడ దేవుడు ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు, ఇదిగో పాపం విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చెను, వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల. ఆమేన్. నిద్రపోవద్దు ఎవరికాడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన రెండో మాట ఏంటి? సేవించాలి. ఆమేన్. ఈ ఒకటి పాపము మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. రెండోది మనం ఏం చేయాలంటే ఆయనను సేవించాలా. ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు డబ్బును సేవిస్తున్నావేమో, నీ పేరు ప్రఖ్యాతలు సేవిస్తున్నావేమో, నీ బలమును ఒకవేళ ఎక్కువగా నువ్వు ఇష్టపడుతున్నావేమో, ఒకవేళ నీ రక్త సంబంధం నాకున్నారు కదా, నువ్వు ఒకవేళ వాళ్ళని గురించి ప్రాకులాడుతున్నావేమో, అవన్నీ కూడా నీతో రావు. నీతో శాశ్వత కాలంగా ఉండేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆమేన్. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన. మనకేం కావాలా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీలిరా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎలా ఉండాలా? మనం ఎవరిని సేవించాలా? ఆయన మాట కావాలని అడగాల, ఆయన నీడ కావాలని అడగాల, ఆయన తోడు కావాలని అడగాల, ఆయనను మాత్రమే నువ్వు సేవించాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది సేవించినా నీతో ఏది రాదు. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. ఆమేన్.
సంతృష్టమైన దైవ భక్తి లాభ సాధకమని తిమోతి భక్తుడు అన్నాడు. హల్లెలూయా. మనం ఏ భక్తి చేయాలా? సంతృష్టి భక్తి చేయాలా. ఆమేన్. ఏం చేయాలా? సంతృష్టి భక్తి చేయాలా. అప్పుడే ఆయన ఉరుముదని మన మీదకి. మరి ఈ రోజున సేవలో అనేకమైన వ్యతిరేకతలు వచ్చినప్పటికీ, అనేక మంది ఎదురుగా నిలబడినప్పటికీ దేవుడు మాకు ఎందుకు విజయం ఇస్తున్నాడంటే మేము ఈ రెండు చేసాం. హల్లెలూయా. నేను చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆయన రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా ఆయన సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. రెండోది ఏంటంటే ఆయన తప్ప మేము దేనిని సేవించట్లేదు. ఆమేన్. నేను ఎప్పుడు అంటాను, ఆఖరి ప్రాంతానికి మేము ఎందుకు వచ్చామంటే డబ్బు సంపాదించడానికి కాదు, ఆస్తులు సంపాదించడానికి కాదు, మేడ మీదలు కట్టుకోవటానికి కాదు, కార్లు సంపాదించడానికి కాదు. నాలాగా నశించిపోయిన ఆత్మల్ని ఒక్క ఆత్మనైనా రక్షించాలా, ఒక్క ఆత్మలను కొన్ని ఆత్మలను దేవునికి నేను రక్షణ ఇచ్చి పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వన కూర్చోబెట్టాలనేది ఒకే ఆశ. హల్లెలూయా. అందుకు మేము దేనిని ప్రేమించట్లేదు కాబట్టి మేము అడగకపోయినా సమస్తాన్ని దేవుడు మా పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆహారాన్ని సమృద్ధికి ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని సమృద్ధికి ఇస్తున్నాడు, ఆ బిడ్డలు ఏది నేర్చుకోవాలి అది నేర్చుకోవడం సమృద్ధికి ఇస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సమృద్ధిగానే ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏ రోజు కాడ సేవలోకి వచ్చిన తర్వాత ఇది కావాలని ఏ రోజున అడగలేదు దేవుణ్ణి. ఆమేన్. నాకు బట్టలు కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని నా సొంత కోరికలు ఎప్పుడు దేవుడి దగ్గర కోరికలేదు. కాబట్టి నా దేవుడు ఏ నెలకి అది కావాలో, ఎప్పుడు ఏది కావాలో అది నా దేవుడు నేను ఊహించిన గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. హల్లెలూయా. ఏబు జీవితంలో అతను ఎలాగైతే రెండింతలో పోయింది ఒక ఇంతే. ఆమేన్. నేను జాబ్ చేసుకున్నప్పుడు ఒకే ఇంతే నేను పోగొట్టుకున్నానేమో కానీ నేను దీనిలోనికి వచ్చిన తర్వాత ఏబికి ఎలాగైతే రెండింతలు ఆస్తలేదని ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు ఎలాగైతే చేశాడో మా జీవితంలో కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రారంభించాడు దేవుడు ఇది మాకు ఇంకా. ఆమేన్. యేసునామములో మరి 3 సంవత్సరాలు అద్భుత కార్యాలు దేవుడు కనులారా మనం అందరం చూచును గాక. ఆమేన్. దేవుడు ఒక గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మేము అనుకోలేదు అక్కడ స్థలం కొంటామని, అక్కడ మట్టి తోలిపిస్తామని, అక్కడ అదంతా ప్లాట్ఫారంగా చేస్తామని. ఈ విధంగా మరి విజయవాడలోనే కానీ, అంగళూరులోనే కానీ, మరి తర్వాత వరపట్నంలోనే కానీ, మరి ఆకివిలోనే కానీ, మరి దుంపగడపలో కానీ, భీమవరంలో కానీ, మరి సమతనాగుల మీటింగులు పెడతామని మేము అనుకోలేదు. మేము ఊహించలేని కార్యాలు నా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అంటే నేను ఒకటే చెప్తున్నాను, మా మీద ఆయన ఉరుముతోని పని చేస్తుంది. ఆమేన్. ఆయన మా మీద లేచిన వాళ్ళు అణిచివేస్తున్నాడు, మా మీద వ్యతిరేకించిన వాళ్ళు ఆయనే చూసుకుంటున్నాడు. హల్లెలూయా. శత్రువుని గమని త్వరలో దేవుడు చేతికి అప్పగించబోతున్న దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, నేను ఒక మాట చెప్తున్నాను, ఇది జాగ్రత్తగా మీరు వినాలా. ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని వినాలా. ఆమేన్. ఏం చేయాలి? మొదటగా దేవుడు దైవజనుడు ద్వారా ఏ వాక్యం అయితే చెప్తున్నాడో ఆ వాక్యంని వినాలి, కానీ నిద్రమత్తు ఆత్మతో నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఎక్కడో హృదయాన్ని ఎక్కడో పెట్టుకొని మనిషి మాత్రం ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను, పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు చాలా మంది చూడండి, మనిషి ఇక్కడే ఉంటారు, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తుంది. మనిషి ఇక్కడే ఉంటారు కానీ చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంటారు, వాక్యం వింటున్నట్టుంటారు, ఓ పక్కన నిద్రపోతూ ఉంటారు. అవన్నీ దేవుడికి ఇష్టమైన పనులు కాదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉంటూ ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని వినే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. నేను 3 విషయాలు చెప్పాను ఇప్పుడు. ఒకటి ఆయన ఉపదేశం అని మనం వినాలా. ఆమేన్. ఏం చేయాలా? ఉపదేశానికి మనం ఏం చేయాలా? చెవి ఒగ్గొంచాలా. ఏం చేయాలా? చెప్పండి రా. ఉపదేశం అంటే వాక్యానికి మనం ఏం చేయాలా? చెవి యొగ్గి వినాలా. హల్లెలూయా. రెండోది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. 3 వినకుండా, దేవుడు మాటలు చెవిని పెట్టకుండా, దేవుడు చేయమన్నది చేయకపోవటం వల్ల చాలా మంది ఏమైపోయారంటే మరణించిపోయారు. చాలా మంది ఏమైపోయారంటే పాపంలో కొట్టిమెట్లు ఆడుతున్నారు. దైవ మందిరానికి రాకుండా, దేవుని మందిరానికి అడిగి పెట్టకుండా ఇష్టానుసారంగా జీవించటం వల్ల ఈరోజు హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా.
చాలా మంది మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవజనుడు, అమ్మా ఇదిగో మీ పరిస్థితి ఇలా ఉంది, ఇది ఇలా ఉంటే కాదు, నీ భర్త ఇలా ఉంటాయి, ఇది ప్రాబ్లం అని చెప్తే వినపోవటం వల్ల ఈ రోజున భర్తలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, అవునా కాదా? పిల్లలను కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు చేతులను కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మారమంటే మారరు. దైవజనుడు చెప్తున్నాడు కదా, నేను నెగ్లెక్ట్ చేస్తాం. నేను అంటాను, దైవజనుడు చెప్తున్నాడంటే దేవుని మాట అది. హల్లెలూయా. ప్రియమైన దైవ, ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాట విని నీవు అన్ని పాటిస్తావో అప్పుడు నీకు ఏముంటదంట? నీ దినములు క్షేమంగా ఉంటాయి. ఆమేన్. చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అరే నిద్ర అంటే రాత్రి పగలంతా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే అప్పుడు నిద్రపోతాం అనుకోవచ్చు. ఈ వాక్యం పొందుకోవాలంటే రాత్రంతా తెల్లవార్లు ప్రార్థన చేసి ఆయన దగ్గర వాక్యాన్ని పొందుకుంటాం. ఆ కష్టమేం లేదు. రాత్రంతా చక్క బంగారులాగా పడుకున్నాం, 8 గంటలకు లేసావు, అయినా ఇప్పుడు ఇంకా నిద్ర దెయ్యం పట్టింది నీకు. నిద్ర ఎవరో ఒక దెయ్యం అది. మరి పని చేసినప్పుడు నిద్రపోవా? మాట్లాడేటప్పుడు నిద్రపోరా? అప్పుడు రాదు. ఎందుకని? అప్పుడు దేవుడు మాటలు వినబడవు కాబట్టి. ఇప్పుడు దేవుడు మాటలు వినబడుతున్నాయి కాబట్టి నేను ఏం చేస్తుందంటే, అమ్మా నిద్రపో, అమ్మా నిద్రపోని ఏం చేస్తుందంటే అలా తలా సవరదవుతా ఉంటుంది. ఈ వాక్యం నీలోనికి వెళ్ళకపోతే ఎలా అయిపోతావు నువ్వు? సాతాను బంధకాలు బంధించబడి ఏ ఉరుముదని నీ మీదకి రాకుండా పనికిరాని వ్యక్తిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా కనుక మనం చేస్తే మూడోదిగా 3 విషయాలు దేవుడు చెప్పాడు. ఆ 3 విషయాలుగా మనం చేస్తే మనకి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంట? చెప్పండి, ఏంటంట? మన క్షేమముగా ఉంటాం. ఏమంటాం? మన దినములన్నీ క్షేమములు. హల్లెలూయా. కృపాక్షేమం మన ఎంట వస్తాయి. మనం అంటాడు కదా కీర్తన గ్రంథములు 90వ అధ్యాయం, మన బ్రతుకు దినములన్నీ క్షేమములుగానే ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ మనం గనక క్షేమముగా ఉండట్లేదంటే నువ్వు ఉపదేశాన్ని వింటలేదు, పాపాన్ని విడిచిపెడతలేదు, దేవుని సేవించట్లేదు. కాబట్టి ఏమైపోతున్నామంటే అన్ని విషయాలు నువ్వేమైపోతున్నామంటే ఆగిపోతున్నావు. హల్లెలూయా. చూడండి, ఇంకా లాస్ట్గా నేను చెప్తున్నాను, తమ సంవత్సరంలో సుఖముగా ఉంటావు. సంవత్సరం జరుగుతున్నా కానీ నీకు ఏ అపాయము నీకు రానే రాదు. ఏ అపాయం నీ మీదకి రానే రాదు. బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఈ 3 చేస్తే 1 క్షేమంగా ఉంటావు. ఏం చేస్తావు? 1 క్షేమంగా ఉంటావు. 2వది సంవత్సరములన్నీ కూడా ఎలాగంటావు చెప్పండి? సుఖంగా వెళ్తావు. మనము సుఖంగా, చాలా మందికి ఈరోజు ఇంట్లో సుఖం ఉందా? ఈరోజు సుఖం అసలు లేనే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనము ఇలాగ గనక చేయని పక్షంలో దేవుడు మనకు మరొక తీర్పు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నాయంక చూడండి, నాయంక ప్యాన్ తర్వాత నాయంక చూడండి, అక్కడ ప్యాన్ తిరిగిందిగా ప్యాన్ అంక చూడండి. హల్లెలూయా. 1, ఈ నెలలో మనకి దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించవు. అంటే ఇది జరగదు అనుకున్నదాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. అది జరిగించాలి అంటే ఆయన ఉరుముదని మన మీద విసరాలా. ఆ ఇస్రాలంటే మనం ఏం చేయాలంటే, 1 పాపాన్ని విడిచిపెట్టాలి. రెండోది ఏమన్నారు చెప్పండి? 1 పాపాన్ని విడిచిపెట్టాలి, 2వది ఆయన ఉపదేశాన్ని వినాలి, మూడోది ఏమంటున్నారు చెప్పండి? ఆయనను సేవించాలి. హల్లెలూయా. ఒకవేళ గనక ఆయనను సేవించని ఎడల మనం ఏమవుతుందో చూడండి. 12వ వచనం చెప్పి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు నేను వరకు చెప్పాను కదా, అవన్నీ చేస్తే మనకి ఏమొస్తుంది అన్నాడు? క్షేమంగా ఉంటాం, సంవత్సరాలన్నీ కూడా సుఖంగా మనం వెళ్తాం. ఈనపోతే ఏం జరిగిద్ది? ఇంటే ఏం జరిగిద్ది చెప్పా. ఈనపోతే ఏం జరిగిద్దో 12వ వచనం చేద్దాం చూడండి. వారి ఆలకింపని ఎడల
వారు బాణముల చేత నశించెదరు, జ్ఞానము లేక చనిపోయేదరు. ఆమేన్. ఎవరైతే గనక ఇప్పుడైతే చెప్పిన ప్రతి మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే వాళ్ళు ఏమైపోతారన్న చెప్తున్నాడు. అగ్ని బాణములు, అంటే అపవాది వేస్తున్న అగ్ని బాణముల చేత ఏమైపోతారంట? కూలిపోతారు. ఏమైపోతారు? అపవాది ఇచ్చిన అగ్ని బాణం చేత ఏమైపోతారంట? కూలిపోతారు. మరి చాలామంది ఈరోజు అపవాది ఏం చేస్తుంటే, హల్లెలూయా, గ్రహింపలేని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు మనకు చేసాడు. ఆమేన్. కానీ కొంతమంది జీవితాల్లో జరగపోవటానికి కారణం ఏంటో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తలేదంటే ఉపదేశాన్ని ఇంట్లా, అది చెవుల్లోనికి వెళ్ళనవట్లేదు. ఏం చేస్తున్నాడు? ఏమంటారు, చిన్న మన పిల్లలకి మాట చెప్తే వినపోతే ఏమంటారు? చెవుల్లో సీసం వేసుకున్నవరా అని అంటాం. అంటామా లేదా? అంటామా? పిల్లలు మన మాట వినపోతే ఏమంటాం? పిలిస్తే 10 సార్లు పిలకపోతే ఏమంటాం? చెవులో ఏమన్నా సీసం వేసుకున్నవరా అంటాం. ఎప్పుడైతే నీ వింటావో ఆ ఇన్నాది నీకు ఏమవుతుంది? నీ మెదడులోకి వెళ్ళి మెదడులో నుంచి నీ హృదయంలోనికి వచ్చి నిన్ను సరి చేస్తుంది. హల్లెలూయా. నువ్వు వినకుండా నీ చెవుల్ని చక్కగా సరిగ్గా పెట్టుకోపోయావు అనుకో, అప్పుడు ఏమైపోతుంది? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు వచ్చి నిద్రపోయినంత మాత్రం నువ్వు వచ్చి నిద్రపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఇని గైకొని దాన్ని ఆచరిస్తావో అద్భుతం నీ జీవితంలో చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు మా జీవితంలో మేము అదే చెప్తుందని నేను సంసిద్ధంగా నేను ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ మాట చెప్తే ప్రభు సంసన్ జోషువా నువ్వు ఇదిలా చెయ్యి అంటే అది చేస్తానంతే. ఇంకా మరి ఈ ప్రాంతానికి ఆయన వెళ్ళమంటేనే ఇక్కడికి వచ్చాము కాబట్టి ఈ రోజున అంచెలంచెలుగానే దేవుడు ఇచ్చిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. రెండోది ఏంటి? ఆయన ఎప్పుడైతే మేము ఆయన రక్తంలో కడగబడ్డామో పాపాన్ని విడిచిపెట్టాం. ఆమేన్. ఎప్పుడైతే విడిచిపెట్టామో ఆయన తప్ప మరి ఏ దేవుని సేవించలేదు ఇంకా నేను. హల్లెలూయా. తెలియనప్పుడు అనేక సార్లకు నేను తిరిగాను, కానీ తెలిసిన తర్వాత మరలా ఎక్కడికి నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన సర్వాన్ని చూస్తున్న దేవుడు, ఈయన ఆది సంభూతుడు, ఈయన అందరి పేర్లు తెలిసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఈరోజు దేవుడు మనతో ఈ కడవరి దినాల్లో హెచ్చరిక చేస్తున్న మాట అంటే, నీవు గనక నా మాట ఆలకింపని ఎడలా అపవాదేసే బాణాల ద్వారా నువ్వు కూలిపోతావు. రెండోది జ్ఞానం లేక చనిపోతారు అంటున్నాడు. హల్లెలూయా. మనం ఒక పాట ఉంటుంది, నీ వాక్యం నేను బ్రతికించిన ఆ చరణం ఉంటుంది. ఆ మాట, శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై ఏ దమునకు సిద్ధ మనసు నీచుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గములే అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గములే అడ్డుకొని ఆపివేయుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై రెండోది ఏంటంటే పాపం విడిచిపెట్టే బిడ్డలుగా మనము ఉండాలా, ఆయన్ని సేవించే బిడ్డలుగా మనం ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 నువ్వు చేస్తావో నీ దినములు క్షేమంగా ఉంటాయి, నువ్వు సంవత్సరాలు క్షేమముగా సంతోషంగా ఉంటావు.
ఏ శ్రమ ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కృంగిదల ఉండదు. అద్భుతము దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ అంటాను. మరి మనం ఎలాగున్నాం? మరి పాపాన్ని విడిచిపెట్టావా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావా? ఆయన్ని సేవిస్తున్నావా? లేకపోతే అవసరానికే దేవుడిని వాడుకుంటున్నావా? హల్లెలూయా. చూడండి, నేను ముగించుకుంటుండగా నేను లాస్ట్లో మీతో ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు చెప్పండి. నువ్వే విధంగా ఉన్నావు? ఒకవేళ గనక ఇప్పుడు వరకు గనక ఒకవేళ ఆయన మాటను అంగీకరించకుండా ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తితే గనక కొండల తట్టు నా కళ్ళెత్తు సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే దావీదు భక్తుడు అన్న విధంగా యెహోవా వల్ల నాకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఆయన సహాయం ఉంటే నువ్వు చేయలేని కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. గొప్ప కార్యాలు నా దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి 14 వచనం ఉంటుంది. కావున వారు యవన మంది మృతుని నొందుతున్నారు. కారణం ఏంటంటే యవన బిడ్డలు చాలా మంది మరణించడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వింటలేదు, దేవుడు చెప్పింది చేసింది చేయటలేదు. కాబట్టి చాలా మంది యవనస్తులు ఏమైపోతున్నారంటే మరణానికి పాత్రలు అయిపోతున్నారు బిడ్డలారా. అందుకు మనం ఎలా ఉండాలంటే మన ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉండాలా. మన భర్తల కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలా. నీకు ఇష్టమే దేవుడు అంటే, నీకు దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. దాన్ని బట్టి దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు. కానీ నీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదనుకుంటున్నావేమో. ఆ పరిస్థితులన్నీ తారుమారు చేయగల దేవుడు ఒకడు ఉన్నాడు. నీ ఇంట్లోనికి ఏమీ రావాలంటే ఆయన ఉరుముతోని నీ ఇంట్లోనికి రావాలా. ఆమేన్. ఉరుము వచ్చిందంటే అక్కడ ప్రాంతం అంతా భయపడుతుంది. ఆమేన్. ఉరుము పడ్డాదంటే ఏ చెట్టు మీద పడినా ఆ చెట్టు కాలిపోతుంది. అలాగే ఆయన ఉరుముతోని నీ ఇంట్లోకి ఈ రోజు నువ్వు తీసుకెళ్తే నీ ఇంట్లో అప్పనే కాలిపోతుంది, శ్రావగం అనే కాడి కాలిపోతుంది, రక్షణ లేకుండా ఆపుతున్న కాడి కాలిపోతుంది, నీ భర్త నీకు సమాధానం లేని కాడి కాలిపోతుంది, అనారోగ్యం అనే కాడి కాలిపోతుంది, దేవునికి మందిరానికి రాకుండా ఆపుతున్న కాడి కాలిపోతుంది. ఏదైనా సరే ఆయన ఉరుముతోని కావాలని నువ్వు అడిగితే కనుక ఈరోజు ఆయన ఉరుముతోని నీకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎంతమందికి ఆయన గొప్ప కార్యాలు చేయాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఆయన గొప్ప కార్యాలు రావాలంటే లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయనకి అప్పచెప్పని మన ఇందాకన్నాను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనుగారి. ఈరోజు నీ బ్రతికినావా మునిగిపోయే స్థితిలో ఉందేమో. నువ్వు అనుకున్న ఆశలన్నీ ఈరోజు జరగకుండా ఆగిపోయి ఉన్నాయేమో. ఈరోజు దేవా నీ ఉరుముదని నా ఇంటి మీదకి రాని ప్రభువా, నీ ఉరుముదని నా కుటుంబంలోనికి రాని అయ్యా, నీ ఉరుముదని నేను తాకనివయ్యని ఒక చిన్న మాట పలుకు మనసులో. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆయన ఉంటే పాపం చేయవు, ఆయన ఉంటే ఉపదేశాన్ని వింటావు, ఆయన ఉంటే ఆయన తప్ప వేరే వాళ్ళని ఎవరు నువ్వు సేవించబిడ్డ. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా. చిన్న ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు జరగాలంటే నీ ఉపదేశాన్ని నేను వినాలని మాట్లాడేవయ్యా. అది నా చెవిలో నుంచి నా హృదయంలోనికి వెళ్ళాలని మాట్లాడేవు దేవా. పాపముని విడిచిపెట్టాలని మాట్లాడేవు దేవా. అయ్యా, నిన్ను సేవించాలని మాట్లాడావు. ఏదైతే ఎవరు చేస్తారో వాళ్ళు నాయన, వాళ్ళు దినములు సంవత్సరములు సుఖముగా ఎలా బూస్తారని మాట్లాడావు. ఎవరైతే వినరో నాయన, అగ్ని బాణములు అపవాదేశ అగ్ని బాధ కూలిపోతారని నువ్వు మాట్లాడే ప్రభా. ఈరోజు అగ్ని బాణములతో కొన్ని కుటుంబాలు కూలిపోయి ఉన్నాయి ప్రభా. అయ్యా, ఎంతమంది బిడ్డల ప్రభా లైవ్లో చూస్తే ఇక్కడ బిడ్డల ప్రభా, అయ్యా నీ మాట వినకుండా, నీ ఉపదేశం వినకుండా, పాపం విడిచిపెట్టకుండా, నేను సేవించకుండా, అయ్యా ఇదిగో నేనా ఎంతమంది అయితే ప్రభా ఇదిగో మందిరములు నిలబడి ఉన్నారు, లైవ్లో ఉన్నారు. అయ్యా ఇదిగో వాళ్ళ మనస్సును మీరే మార్చి నీ వైపు తిప్పుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరిచి ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము మనము గ్రహింపలేని కార్యాలు నా దేవుడు జరిగిస్తూ పోతున్నందుకు గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అంతేకాకుండా ఆయన ఆహారాన్ని సమృద్ధికి ఇస్తానని రెండో వాగ్దానం చేశాడు. యేసునామములో ఈ నెలలో ఏది కొదవకుండా రొట్టెలిలాగా మీ వంటగదులు మారిపోవాలా. మీరు గ్రహింపలేని కార్యాలు, కొనలేని స్థలాలు మీరు కొనాలా, జరగలేని కార్యాలు జరిగించాలా, కట్టలేని మందిరాలు కట్టబడాలా, ఇల్లు కట్టలేని ఇల్లు కట్టబడాలా. ఈ అప్పు తీరదనుకున్న అప్పు యేసునామములో ఈ నెలలో తీరిపోవును గాక. ఆమేన్, ఆమేన్. లైవ్ లో చూసిన బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలకు దేవుడు ఈ నెలలో గొప్ప, మీరు ఊంపలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మి విశ్వసించండి. గొప్ప సాక్ష్యాలుగా మీరు లైవ్ లో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అలాగే లైవ్ లో చూస్తున్న బిడ్డలకి మరి రెండో సర్వీస్ భీమవరం 6 గంటల నుంచి 8 గంటల వరకు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతుంది. మరి భీమవరం చుట్టుపక్కల ప్రాంతం అందరికి కాడ మరి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తుంది. మునుపటి జీవితంలో ఉన్న బాధ, కృంగుదల, వేదన ఉన్న జీవితం ఎప్పుడు ఉండదు. నూతనమైన సంతోషాన్ని దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. అలాగే మన తండ్రి అయిన దేవుని కృపయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానము సదాకాలం ఇక్కడ కూడిన బిడ్డలకి, వీళ్ళు ఎంతమంది రాలేదు బిడ్డలందరికీ, అలాగే లైవ్ వచ్చిన 10 బిడ్డలకినైనా సదాకాలము నువ్వు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ నెలంతా మీరు వెళ్ళే ప్రయాణమంతలో దేవుడు తోడై ఉండును గాక. వ్యాపారంలో తోడును గాక, జాబుల్లో తోడును గాక, ఉద్యోగంలో తోడును గాక.